జై శ్రీమన్నారాయణ. జన్మనిచ్చిన అమ్మ దీవెనలు భగవంతుని అనుగ్రహంతో సమానమని చెప్పడానికి ఈ దృశ్యమే ఒక నిదర్శనం. ఈ లేటెస్ట్ 2026 జూలై నెల సప్తగిరి పత్రికలోని సంపాదకీయం నాన్నగారికి ఎంతో అద్భుతంగా నచ్చింది. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పవిత్ర గ్రంథంలోని అమ్మ ఆశీస్సులు పొందుదాం ఆ మహోన్నతమైన వ్యాసాన్ని నాన్నగారు ఎంతటి ఏకాగ్రతతో ఉత్సాహంతో ఈ దృశ్యాలలో మీరు చూడవచ్చు. తల్లిని మించిన ధర్మం మరేమున్నది? తల్లి దేవనయే తలచిన సర్వము. మనకు జ్ఞానాన్ని ప్రసాదించే వేదాల కంటే తల్లి గొప్పది. ఆమె మాటే మనకి వేద ప్రమాణం. ఏ శాస్త్రం చెప్పే నీతి అయినా తల్లి నేర్పే సంస్కారము నుండే మొదలవుతుంది. కంటికి కనిపించని దేవుని కంటే మనల్ని కని పెంచిన అమ్మే ప్రశిక్ష దైవము. బిడ్డకు మొదటి పాఠాలు నేర్పే గురువు తల్లి. ఈ లోకంలో తల్లిని మించిన గొప్ప సంపద ఏదీ లేదు. ఆమె ఇచ్చే దీవెనలు అన్నిటికంటే శక్తివంతమైనవి. గురువులలో పరమగురువు అమ్మ. ఆమె మాటే మంత్రం. ఉగ్గుపాలతో ఉన్నత సాంప్రదాయాలను, జీవితంలోని విలువలను, నిర్భయాన్ని, నిజాయితీని, సృజనాత్మక శక్తిని పెంపొందించగల అవకాశం తల్లులకు మాత్రమే ఉంటుంది. అమ్మ మనల్ని కన్నదే కానీ మనం అమ్మని కనలేము. ఆమె ఈ బ్రహ్మాండంలోని ఒక అద్భుతమైన శక్తి. ఈ శక్తి నిరంతరం ఒక తరము నుండి మరొక తరానికి, ఒక యోగం నుండి మరొక యుగానికి విద్యుత్తు ప్రవహించినట్లుగా ప్రవహిస్తూనే ఉంది, ఉంటుంది కూడా. అమ్మ లేకుంటే అమృతం లేదు, ఆనందం లేదు. అమ్మ చెప్పకుంటే ఈ ప్రపంచం. ఆమె గర్భకోశకాలు మునక వేసి ముముక్షువుగా ఉన్ననాడు ఆమె మౌనంగా మనతో సంభాషిస్తుంది. ఆమె గర్భాశయం నుండి బయటపడగానే ఆమె ప్రత్యక్ష వచనాలను వింటాం. మనం పెరిగే కొద్దీ జీవన సులిపాఠాలు అమ్మ వద్ద నేర్చుకోవలసింది. లోకాన్ని మొదటిగా అమ్మ కళ్ళతోనే చూస్తాం. మనలో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని, ప్రేరణను మనలో కలిగించే చైతన్యమూర్తి అమ్మే. బిడ్డ అక్షరాభ్యాసం నాటికి అమ్మ పంతులముగా మారిపోతుంది. అమ్మ ఉన్నత విద్యావంతురాలు కావచ్చు, కాకపోవచ్చు, కానీ బిడ్డకు అర్థమయ్యేలా చెప్పాలన్న తపనే విశ్వవిద్యాలయాల్లో తీసుకునే డిగ్రీ పట్టాల కంటే అతీతమైనటువంటి పరిణతినిస్తుంది. అందుకే అమ్మ చెప్పిన పాఠాలు అంతగా గుర్తుండిపోతాయి. అందుకే అమ్మలోని పంతులమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? మనసారా చేసే నమస్కారము తప్ప. మనం ఈ విషయంలో జాగరూకత కలిగి తల్లికి సముచితస్థానము కలిగించే దిశగా ఆలోచన కలిగి ఉంటే చాలు. అదే తల్లికి మనం సమర్పించుకునే రుణం. ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు వీటన్నింటిలో ఉన్న పురుషులందరూ కూడా తల్లి మాటలతో ప్రేరణ పొంది చిరంజీవులుగా ఆచంద్రతారకము చరిత్రలో నిలిచి ఆదర్శనీయులుగా నిలిచిపోయారు. అలా మనమందరము మన తల్లులను ఈ గురు పౌర్ణమి నాడు స్మరించి వారి ఆశీర్వాదాలు పొంది మన జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా సాగించి తరిద్దాం. పెద్దవాళ్ల మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎంత చురుగ్గా, ఉల్లాసంగా సాగుతుందో వారిని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. నాన్నగారు ఆ అక్షరాలలోని అంతరార్థాన్ని ఎంతో స్పష్టంగా పఠిస్తూ ఉంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుని వేదనాదము మన ఇంట్లోనే ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తుంది. మన భావం క్రియేషన్స్ ఛానల్ మోటో కూడా ఇదే, యద్భావం తద్భవతి. మన ఆలోచనలలో తల్లిదండ్రుల పట్ల భక్తి, సాత్విక భావన ఉంటే మన జీవితం కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు ప్రశాంతతతో నిండిపోతుంది. సప్తగిరి పత్రికలోని ఈ పవిత్రమైన సందేశము
నాన్నగారి హుందాతనంతో కూడిన ఈ సుందర దృశ్యాలు మీ మనస్సుకు కూడా ఎంతో ప్రశాంతతను ఇచ్చాయని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.